శుభోదయం మిత్రులారా, వార్తా కథనాలపై విశ్లేషణ కార్యక్రమం టీజీటీవీ మార్నింగ్ న్యూస్ కు స్వాగతం. నేను మీ జర్నలిస్ట్ సత్య. ముందుగా రాష్ట్రంలోని ప్రధాన వార్తలను కనుక పరిశీలించినట్టయితే, నేడు శాసనసభలో కాంగ్రెస్ ప్రభుత్వం 3వ బడ్జెట్ను ప్రవేశపెట్టబోతా ఉన్నది. మరి ఇప్పటికే 2 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి మరి ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీలను 100 రోజుల్లోనే అమలు చేస్తా అని చెప్పి ఇప్పటి వరకు మాత్రం బడ్జెట్లో కేటాయింపులు లేదు. మరి ఏదైతే గవర్నర్కు ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా మరి అనేక అంశాలను లేవనెత్తింది ప్రతిపక్షం. మరి ఇక్కడ మహిళలకు 2500 కానీ, కళ్యాణ లక్ష్మి తులం బంగారం కానీ, అదేవిధంగా ఏదైతే ఆ రైతు భరోసాకు సంబంధించి కానీ, మరి ఇక్కడ పెన్షన్ 2000 4000 చేయడం, ఆడబిడ్డలకు స్కూటీలు ఇవ్వడం గురించి కానీ మరి ఖచ్చితంగా బడ్జెట్లో కేటాయింపులు చేపట్టాలని చెప్పి మరి ఇక్కడ చెప్పింది. మరి ఈ రోజున ఆ బడ్జెట్ ఏ విధంగా ఉండబోతా ఉన్నదో తేలబోతా ఉన్నది. మరోవైపు ఇక్కడ ఆదాయం పూర్తి స్థాయిలో పడిపోతా ఉన్నది, మరి వ్యయం మాత్రం పెరిగిపోతా ఉన్నది. ఇక్కడ బడ్జెట్ను సుమారు 3,30,000 కోట్ల బడ్జెట్ను ప్రవేశపెట్టడానికి మరి ఇక్కడ ప్రయత్నం చేస్తూ ఉన్నది. కానీ ఆ మేరకు రాబడులు మాత్రం రాకుండా అప్పుల మీదనే ఆధారపడి ఉంటుంది. మరి ఇక్కడ అసెంబ్లీ సాక్షిగా చెప్పిండు, ఫిబ్రవరి వరకే 3,47,000 కోట్ల అప్పు చేసినామని చెప్పి, అది ఇంకా మార్చిది మినహాయింపే. మరి ఇక్కడ మార్చిలో కనుక చూసుకున్నట్టయితే మళ్ళీ ఒక 9-10 కోట్లు మరి అప్పు చేసింది. అంటే 3,50,000 పైచిలకు కోట్లు ఇప్పటికే అప్పు చేసినటువంటి మరి రేవంత్ సర్కార్ అయినప్పటికీ కూడా తాము ఇచ్చిన హామీలను మాత్రం నెరవేర్చలేదు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏ విధంగా ఉన్నది విషయం అని అంటే, మరి ఇక్కడ ఆ దోపిడీకి కాదేది అనర్హం అన్నట్టుగా ఉన్నది. ఒకవైపు అంగన్వాడీలు తమకు మరి ఇక్కడ ఏదైతే కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్న రోజు ఏ విధంగా అయితే హామీ ఇచ్చిందో, ఎన్నికల హామీలో భాగంగా 18,000 జీతం ఇప్పిస్తా అని చెప్పిందో, మాకు 18,000 జీతం ఇప్పించాలని చెప్పి వాళ్ళు పోరాటం చేస్తే వాళ్ళని పట్టించుకునే నాదుడే లేడు. కానీ కేంద్ర ప్రభుత్వం వాళ్ళకి ఏదైతే పోషణ్ అభియాన్ కింద వాళ్ళకు సెల్ ఫోన్లు ఇవ్వడానికి 54 కోట్ల రూపాయలు మరి ఇక్కడ కేటాయిస్తే, అందులో 30 కోట్లు నొక్కేయడానికి మరి ఇక్కడ ప్రభుత్వ పెద్దలు ప్రయత్నం చేస్తా ఉన్నారని చెప్పి నిన్నటి రోజున బీఆర్ఎస్ మరో స్కామ్ ను బయటపెట్టిన పరిస్థితిని కూడా మనం ఇక్కడ చూడవచ్చు. ఇక మూసీ నా కళల ప్రాజెక్ట్ అని చెప్పుకుంటున్నటువంటి రేవంత్ రెడ్డి మూసీలో 50 మీటర్ల వరకే బఫర్ జోన్ అని చెప్పినప్పటికీ అటు కిలోమీటరు ఇటు కిలోమీటర్ మేర ఆ నిర్వాసులందరినీ కూడా రోడ్డున పడేయడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. మరి ఇక్కడ బఫర్ జోన్ అనేది మరి ఇక్కడ ఏదైతే కాగితాల మీద ఏదైతే 50 మీటర్లను చూపించుకుంటూ ఆచరణలో మాత్రం కిలోమీటర్ వరకు ఉన్న వాళ్ళందరినీ కూడా వాళ్ళను బలవంతంగా అక్కడి నుంచి బయటకు పంపించి కేవలం వాళ్ళ చేతిలో టీడీఆర్లు పెట్టి, నష్టపరిహారం లేకుండా టీడీఆర్లు పెట్టి రోడ్డున పడేయడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. మొదటి ఫేజ్లోనే సుమారు 10,000 కుటుంబాలు బయటపడతా ఉన్నాయనంటే, మరి ఇక్కడ వివిధ ఫేజులలో జరిగేదాల్లో సుమారు 1,00,000 కుటుంబాలు రోడ్డున పడబోతా ఉన్నాయని చెప్పి మరి ఇక్కడ పెద్ద ఎత్తున ఆందోళన జరుగుతూ ఉన్నాయి. దానికి సంబంధించిన ముఖ్య కథనాన్ని కూడా ఇక్కడ నమస్తే తెలంగాణ ప్రచురించింది. వార్తా కథనాలను కనుక పరిశీలించినట్లయితే, బరాబర్ కిలోమీటరే మూసీకి 2 వైపులా కిలోమీటర్ పై రేవంత్ సర్కార్ గురి మొన్నటి పీపీటీ ప్రోమోనే. ఇక ముందున్నది 3D డిజిటల్ మోడలింగ్ కు MRDCL టెండర్లు 21 కిలోమీటర్ల పొడవున 42 చదరపు కిలోమీటర్లలో నదికి ఇరువైపులా నిర్మాణాలపై 3D డిజిటల్ మోడలింగ్. ఈ ప్రొక్యూర్మెంట్ వెబ్సైట్ లో కనిపించిన టెండర్ నోటిఫికేషన్ వెనక ముందు నెంబర్ల టెండర్ నోటిఫికేషన్లు ప్రత్యక్షం. మరి దీనికి సంబంధించిన టెండర్ మాత్రం కనబడతలేదట. గతంలోనూ 2 వైపులా కిలోమీటర్ అభివృద్ధి చేస్తామని వెల్లడి. ఏడాది నుంచి వరుస కథనాలతో చెప్తున్న నమస్తే తెలంగాణ ప్రభుత్వ ప్రకటనలో 50 మీటర్లే బఫర్ జోన్ అని చెప్పి ప్రస్తావన. ఇక్కడ మూసీ సుందరీకరణ, మూసీ ప్రక్షాళన వెనుక పెద్ద కుంభకోణం దాగి ఉన్నది. మరి ఇక్కడ ప్రభుత్వం గద్దెనెక్కినాక వెంటనే మరి ఎక్కడైతే ఆదాయ మార్గాలు ఉన్నాయని చెప్పి చూసింది. కాళేశ్వరానికి సంబంధించి చూసుకున్నట్టయితే కాళేశ్వరానికి సంబంధించిన పనులన్నీ కూడా పూర్తయి ఉన్నాయి. మరి ఇలా ఆ కాళేశ్వరానికి సంబంధించిన 3వ టీఎంసీ పనులన్నా చేపడదాము అని అంటే, మరి ఇలా కాళేశ్వరం కూలిందని మనమే అభాండం వేసినాం. కాబట్టి ఆ 3వ టీఎంసీ పనులు కనుక చేపట్టినట్టయితే మరి ఇక్కడ మనం ఆడిన అబద్ధాలన్నీ ప్రజలకు తెలిసిపోతాయి అని చెప్పి ఆ కాళేశ్వరాన్ని అదే విధంగా మరమ్మతు చేయకుండా అట్టే పెట్టి ఇవాళ గోదావరి ప్రాణహిత నీటినంతని కూడా కిందికి వదిలేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి సర్కార్ మరి ఏ విధంగా మరి ఇక్కడ ఆదాయ మార్గాలను చూసుకోవాలని చెప్పి తమ్మిడిహెడ్డి దగ్గర ఏదన్నా కట్టి మరి దాని ద్వారా లబ్ధి పొందుదామా అంటే, తమ్మిడిహెడ్డి దగ్గర నుంచి గ్రావిడి ద్వారా నీళ్లు తీసుకురావడం మరి కష్టం అని చెప్పి తేటతెల్లమైంది. దాంతో మరి ఇక్కడ మూసీ వైపే మొగ్గు చూపింది. మూసీలో ఇటు కిలోమీటర్ అటు కిలోమీటర్ మేర ఏదైతే సుమారు 3 లక్షల కోట్ల విలువైన ఆ భూములను వాళ్ళందరినీ బయటికి తరిమేసి వాళ్ళ దగ్గర నుంచి లాగేసుకొని అక్కడ ఎకానమీ సృష్టించడానికి, ఆకాశ ఆర్మ్యాలు సృష్టించడానికి,
రెస్టారెంట్లు సృష్టించడానికి, క్లబ్బులు, పబ్బులు, మరి ఇక్కడ అమ్యూజ్మెంట్ పార్కులు అవన్నిటి కూడా ఏదైతే పీపీపీ ప్రైవేటు ప్రభుత్వం ప్రైవేటు భాగస్వామ్యంతో చేసినట్టయితే కమిషన్ల పేరుతోటి మరి ఇక్కడ వేల కోట్లు దండుకోవచ్చు అని చెప్పి మరి ఇక్కడ ఏదైతే మూసి ఒడ్డున ఏదైతే అక్కడ ఉన్నటువంటి మురుగును మీరు భరిస్తారా అని చెప్పి, మూసి ఒడ్డున మీరు నివసిస్తారా అని చెప్పి చెప్తూ మరి ఆ మూసి ఒడ్డున ఉన్న వాళ్ళందరికీ స్వచ్ఛమైన గాలి, స్వచ్ఛమైన ఏదైతే వాతావరణం అందిస్తుందా అంటే లేదు లేదు, వాళ్ళందరూ ఒడ్డు మీద ఉన్న వాళ్ళందరినీ అక్కడి నుంచి తీసేసి అప్పుడు మరి సుందరీకరణ చేసి అక్కడ బిల్డింగ్లు కడతారట. వీళ్ళు కట్టుకున్న ఏమో బఫర్ జోన్ అట, రేపటి రోజున ప్రభుత్వం కడితే మాత్రం అది బఫర్ జోన్ గా వర్తించదట. ఇలా మధుర్ రిడ్జ్ అపార్ట్మెంట్ లాంటి వాళ్ళు 450 కుటుంబాలు ఒకటే గేటెడ్ కమ్యూనిటీలో నివసిస్తూ ఉంటే ఒక్కో విల్లా 1.5 కోటి విలువ చేస్తే వాళ్ళందరినీ కూడా వాళ్ళ చేతిలో టీడీఆర్లు పెట్టి వాళ్ళని అక్కడి నుంచి గెంటేసి అక్కడ 5,000 కోట్లతోటి గాంధీ విగ్రహాన్ని కడతాడట రేవంత్ రెడ్డి. మరి ఇక్కడ వేలాది మందిని రోడ్డున పడేసి, లక్షలాది కుటుంబాలను రోడ్డున పడేసి ఇలా బావుకునేది ఏందా అని అంటే ఖచ్చితంగా తరతరాలు తిన్న తరగని ఆస్తిని కూడబెట్టుకోవడం వెనుక ఈ మూసీ కథ దాగి ఉన్నది. మూసీ ప్రక్షాళన అనేది మూసీలో ఉన్న మురికినీటిని శుద్ధి చేయడం కాదు, మూసీ చుట్టుపక్కల ప్రాంతాల్లో మరి ఇక్కడ పెద్ద పెద్ద ఆకాశ హార్మ్యాలు నిర్మించడానికి ప్రైవేట్ భాగస్వామ్యంతో ఇవాళ వాళ్ళందరికీ కూడా ఏదైతే ఆ 99 సంవత్సరాలు 90 సంవత్సరాలు లీజులకు ఇచ్చి మరి వాళ్ళ దగ్గర నుంచి కమిషన్ల పేరుతోటి పెద్ద ఎత్తున డబ్బులు దండుకునే ప్రక్రియలో భాగమే ఈ మూసీ ప్రక్షాళన అని చెప్పి మరి ఇక్కడ ప్రతిపక్షాలు నెత్తి నోరు కొట్టుకుంటా ఉన్నాయి. నమస్తే తెలంగాణ అయితే మొదటి నుంచి చెప్తా ఉన్నది, ఈ 50 మీటర్లు ఏదైతే బఫర్ జోన్ అనేది ఉన్నదో ఆ బఫర్ జోన్ అనేది ప్రభుత్వం చెప్పేటి అన్ని వట్టి మాటలే, దీని వెనుక కుట్ర దాగి ఉన్నది. ఇటొక కిలోమీటరు అటొక కిలోమీటరు అన్నిటి కూడా సేకరించి ఇలా వాళ్ళందరినీ రోడ్డున పడేసి సుమారు మరి ఇక్కడ ఏదైతే 3 లక్షల కోట్ల రూపాయలకు విలువగల భూమిని ఇలా స్వాధీనం చేసుకోబోతా ఉన్నది. అవన్నీ కూడా మరి ఇక్కడ ఏదైతే పారిశ్రామిక వర్గాలకు కట్టబెట్టబోతా ఉన్నది. ఇలా నైట్ ఎకానమీని తెస్తా అంటా ఉన్నాడు. ఇలా హైదరాబాద్ లో నైట్ షాపులు బంద్ చేయించింది కాంగ్రెస్. ఇవాళ మళ్ళీ మూసి ఒడ్డున మాత్రం నైట్ ఎకానమీని తెస్తుందట. నైట్ ఎకానమీని తేవడానికి నువ్వైనా కొత్తగా సిటీని సృష్టిస్తున్నావా? ఇలా హైదరాబాద్ అంతర్జాతీయ నగరంగా ఎదిగింది, అక్కడ నువ్వు నైట్ ఎకానమీని పెడితే ఎక్కడనైనా అక్కడ మరి అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. కేవలం మరి మూసి ఒడ్డునే నైట్ ఎకానమీ ఎందుకు పెడతాం అంటే మూసి ఒడ్డున ఉన్న వాళ్ళందరినీ తరిమి కొట్టాలి కాబట్టి, వాళ్ళకు ఒక ప్రత్యామ్నాయంగా ఏం చేస్తాను అని అంటే చెప్పడానికి ఒకటి ఉండాలి కాబట్టి నైట్ ఎకానమీని తెస్తా అని చెప్పి మరి ఉద్యోగాలు మొర్రు అంటే మేము ఏదైతే అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని పట్టుమని 10,000 కూడా దాటని మరి ఈ ప్రభుత్వం ఇవాళ నైట్ ఎకానమీ పేరుతోటి మరి పాత బస్తీలో ఉన్న వాళ్ళకు, హైదరాబాద్ లో ఉన్న వాళ్ళకు ఉద్యోగాలు కల్పిస్తారట. ఏంటిది? టీ కొట్టు పెట్టుకొని అమ్ముకోండి, టీ కొట్లలో పనిచేయండి, రెస్టారెంట్లలో పనిచేయండి, హోటళ్లలో పనిచేయండి, మరి ఇక్కడ పెద్ద పెద్ద లాడ్జీలు కడితే అందులో ఆఫీస్ బాయ్లుగా పనిచేయండి అని చెప్పి ఆ ఉద్యోగాలు కల్పిస్తాడట రేవంత్ రెడ్డి. లేదంటే కూరగాయలు అమ్ముకోరు అని చెప్తా ఉన్నాడు. ఇగో అసొంటి బ్రహ్మాండమైన ముఖ్యమంత్రి దొరికింది ఇలా తెలంగాణకు అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ప్రజా సంఘాలకు ఇచ్చిన ప్రజెంటేషన్ లో మూసీకి 2 వైపులా కిలోమీటర్ చొప్పున భూములను సేకరించి అభివృద్ధి కారిడార్ గా రూపొందిస్తామని ప్రభుత్వం పేర్కొన్నది. దీనిపై వ్యతిరేకత రావడంతో తూచ్ అనేసింది, బఫర్ జోన్ కి పరిమితం అవుతామని చెప్పింది. మూసీ అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం ఓ స్టార్ హోటల్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చింది. బఫర్ జోన్ నదికి 2 వైపులా 50 మీటర్లు మాత్రమేనని మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎండి నరసింహారెడ్డి ప్రకటించిండు. గాంధీ సరోవర్ ప్రాజెక్టులో భాగంగా ప్రభుత్వం తొలి భూసేకరణ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో బఫర్ జోన్ కు దూరంగా ఉన్న నిర్మాణాలకు సైతం నోటీసులు జారీ చేసింది. దీని వెనుక ఉన్న మతలబ్ ఏంటి? మూసీకి 2 వైపులా కిలోమీటర్ దూరంలో ఉన్న నిర్మాణాల 3D డిజిటల్ మోడలింగ్ కోసం MRDCL టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. 21 కిలోమీటర్ల పొడవున నదికి 2 వైపులా 42 చదరపు కిలోమీటర్ల పరిధిలో 3D డిజిటల్ మోడలింగ్ చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. మరి దానికి సంబంధించిన ఈ ప్రొక్యూర్మెంట్ ఈ వెబ్సైట్ లో ఆ టెండర్ మాత్రం కనబడతలేదు, దాన్ని మాత్రం అప్లోడ్ చేయలేదు. దాని ముందు టెండర్ ఉన్నది, ముందు నెంబర్ టెండర్ ఉన్నది, దాని వెనక నెంబర్ టెండర్ ఉన్నది, దాన్ని మాత్రం దాచేసిరు. ఎందుకు అయ్యాలంటే కిలోమీటర్ పొడవునా మేము చేస్తా ఉన్నాం కాబట్టి, మరి చెప్పింది 50 మీటర్లే కాబట్టి ప్రజలను మభ్యపెట్టడానికి, ప్రజా సంఘాలను మభ్యపెట్టడానికి, మేధావులను మభ్యపెట్టడానికి ఇవాళ టెండర్లను దాచిపెడతా ఉన్నది. గతంలో కూడా అనేక జీవోలను కూడా దాచిపెట్టింది. ఏది కూడా పబ్లిక్ డొమైన్ లో పెట్టకుండా హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన తర్వాత సుమారు 10,000కు పైగా జీవోలను అప్లోడ్ చేసింది. అంటే ఏ విధంగా ఇలా పారదర్శక ప్రభుత్వం అని చెప్పుకుంటూ జీవోలను ఏ విధంగా దాచిపెడతా ఉన్నది, ఇలా టెండర్లను ఏ విధంగా దాచిపెడతా ఉన్నది. ఇలా ప్రభుత్వం చెప్పేది ఒకటి చేసేది ఒకటి, పేదల ఇండ్లు కూల్చడమే లక్ష్యంగా మరి ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రభుత్వం 27-28 నెలల నుంచి పనిచేస్తా ఉన్నదని చెప్పక తప్పదు.
ఇందులో ఏది నిజం? మూసీ ప్రాజెక్టు పేరుతో ప్రభుత్వం ప్రజలను దగా చేస్తున్నది అనేది పచ్చి నిజం. లక్షలాది ఇళ్లను కూల్చి లక్షలాది మందిని నిరాశ్రయం చేసి పెద్దల జేబులు నింపుతున్నది అనేది కఠోర వాస్తవం. నదికి ఇరువైపులా 50 మీటర్లు మాత్రమే బఫర్ జోన్ అని ప్రభుత్వం అధికారులు పైకి చెప్తున్నారు. రెండు వైపులా కిలోమీటర్ మేర నిర్మాణాలను కూలగొట్టబోతా ఉన్నారు. గతంలో తాజాగా దొరికిన ఆధారాలను విశ్లేషిస్తే ఇది స్పష్టమవుతా ఉన్నది. పంచపాండవులు ఎంతమంది అంటే మంచంకోల మాదిరిగా ముగ్గురు అని చెప్పి 2000 చూపించారట. మరి మూసీ అభివృద్ధి ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్న లెక్కలు ఇదే మాదిరిగా ఉన్నాయి. మూసీ సుందరీకరణలో సమిధులయ్యే సామాన్యుల నిర్మాణాల లెక్కపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం 2.5 ఏళ్లుగా ఇదే సామెత వలవేస్తున్నది. నదికి ఇరువైపులా భూసేకరణ ఎంతవరకు చేస్తారు, ఎన్ని నిర్మాణాలు తొలగిస్తారు, ఎంతమంది నిరాశ్రయులు అవుతారు వంటి వివరాలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వడం లేదు. మొన్నటికి మొన్న మనం ఇక్కడ అసెంబ్లీలో చూసినాం. మరి ఇక్కడ ప్రతిపక్ష నేత కేటీఆర్ అడిగిండు, ఇక్కడ మీరు ఎన్ని నిర్మాణాలను కూల్చబోతా ఉన్నారు, ఎంతవరకు ఇవి చేయబోతా ఉన్నారు, ఎన్ని ఫేజులలో చేయబోతా ఉన్నారు, అసలు దీనికి డిపిఆర్ రాలేదు కదా అని అంటే లేదు డిపిఆర్ వచ్చిందంటాడు. మరి ఇదే జనవరిలో జరిగిన సభలో 18 నెలలు పడుతుంది అన్న డిపిఆర్ జనవరి నుంచి మార్చి వరకే మరి ఆగమేఘాల మీద ఏ విధంగా డిపిఆర్ తయారైంది అని అంటే లేదు బరాబరే వాళ్ళు 2024 నుంచే దీని మీద పనిచేస్తున్నారు, 25 జనవరి నుంచే పనిచేస్తా ఉన్నారు కాబట్టి సుదీర్ఘ టైం తీసుకున్నారని చెప్తారు. మరి దీనిలో ఎన్ని నిర్మాణాలు పోతాయి అంటే 1400 నిర్మాణాలు మాత్రమే పోతాయి అంటాడు. మరి మీరు ఇచ్చిన గెజిట్ లో 10,800 ఉన్నాయి కదా అని అంటే మరి అది దానికి సమాధానం ఉండదు ప్రభుత్వం దగ్గర. ఇలా 50 మీటర్లు అంటా ఉన్నారు. ఏ విధంగా ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరు అంటే పంచపాండవులు అంటే చక్కగా పంచపాండవులు ఎందరంటే 5గురు అని చెప్పకుండా పంచపాండవులు అంటే మంచం కోలవలే త్రిమూర్తుల పోలినా మరి ఇక్కడ రామలక్ష్మణ్ లాగా ఒక్కలే అన్నట్టుగా ఇవాళ 5ని తీసుకొచ్చి ఒకటిని చేసి ఇవాళ అటు 50 మీటర్లు ఇటు 50 మీటర్లు అని చెప్పి కిలోమీటర్ మేర విస్తరించి ఇవాళ లక్షలాది మంది కుటుంబాలను రోడ్డున పడేయబోతా ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం అనే విషయాన్ని ఇక్కడ మనం ప్రధానంగా గమనించాలి. ఇక నేడే బడ్జెట్ 3,29,000 కోట్లతో పద్దు అంచనా. ఈసారి బడ్జెట్ పై చంద్రబాబు సభకులట. విజన్ 2034 పేరిట బడ్జెట్ రూపకల్పన కొత్త పథకాలు లేనట్లే పాతవాటికి అంకెల మార్పు. నేడు ఉదయం కేబినెట్ భేటీలో ఆమోదం. శాసనసభలో బట్టి మండలిలో దుద్దిల్లా పద్దు. మరి ఇక్కడ 3,29,000 కోట్లతోటి ఇవాళ పద్దు పెట్టబోతా ఉన్నారు. దీనికి అంతా బ్యాక్ ఎండ్ మొత్తం చంద్రబాబు సొబగలు కనబడబోతా ఉన్నాయి అని చెప్పి ఆరోపణలు వినబడతా ఉన్నాయి. మరోవైపు చూసుకున్నట్టయితే కొత్త పథకాలు ఏవి ప్రవేశపెట్టడం లేదు కానీ పాత వాటికే మరి ఇక్కడ మెరుగులు దించి అంటే అంకెలలో మార్పులు చేస్తారట. మరి శాసనసభలో ఇవాళ బట్టి ప్రవేశపెడితే మండలిలో దుద్దిల శ్రీధర్ మరి ఇక్కడ దీన్ని బడ్జెట్ ను ప్రవేశపెట్టబోతా ఉన్నారు. ఈ బడ్జెట్ లో మరి 6 గ్యారంటీలకు సంబంధించి ఏమైనా బడ్జెట్ పెడతారా, 420 హామీలను నెరవేర్చడానికి ఏమైనా పెడతారా, మరి దీనికి సంబంధించి మరి కాళేశ్వరం రిపేర్లకు సంబంధించి ఏమైనా పెడతారా, మరి ఇక్కడ పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయడానికి దానిలో బడ్జెట్ లో ఏమన్నా కేటాయిస్తారా మరి అనే దాని మీద చూసుకున్నట్టయితే అవి ఏవీ లేవు, కొత్తగా పెట్టేది ఏమీ లేదన్నట్టుగా ఉన్నది ఇవాళ ప్రభుత్వ పరిస్థితి. మళ్ళా నీళ్ళల్లో ఎలువెట్టి నోట్లో పెట్టుకున్నట్టే ఇప్పటికే 2 బడ్జెట్లు అయిపోయినాయి. ఇది 3వ బడ్జెట్. ఇక వాళ్ళు పూర్తి స్థాయిలో ప్రవేశపెట్టే బడ్జెట్ ఒక్కటి మాత్రమే ఉంటది. ఇవాళ నిరుద్యోగులకు మరి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నారు. ఆ కొత్త ఉద్యోగాల రూపకల్పన కోసం మరి ఆ కొత్త ఉద్యోగాల దాన్ని నియామకాల కోసం దానిలో బడ్జెట్ లో ఫండ్ కేటాయిస్తారా? మరి ఇక్కడ ఆల్రెడీ రిటైర్ అయిన ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో ప్రభుత్వ అధికారులు మరి ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ళంతా రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం ఎదురు చూస్తా ఉన్నారు. మళ్ళీ వాళ్ళ బెనిఫిట్స్ కోసం బడ్జెట్ లో ఏమన్నా నిధులు కేటాయిస్తారా? మరి ఇప్పటికే సర్పంచులు మరి వివిధ పనులు చేసిన వాళ్ళు ఉన్నారు, ఆ పెండింగ్ బకాయిలు ఉన్నాయి, వాటి విడుదలకు ఏమన్నా నిధులు కేటాయిస్తారా అంటే మరి ఏమి లేదు. ఇవాళ అంకెల గారడీని మాత్రమే చూపించబోతా ఉన్నది. ఇవాళ అప్పులతోటే ఇక నెట్టుకొని వస్తా ఉన్నది. ఇవాళ కేవలం మరి 2 బడ్జెట్లు ప్రవేశపెడితే 3.5 లక్షల కోట్లు అప్పు చేసింది. ఇవాళ మళ్ళీ బడ్జెట్ మరి ఇక్కడ ఏదైతే ప్రవేశపెట్టబోతా ఉన్నది దీని పేరు మీద ఎన్ని అప్పులు తీసుకుంటుందో దానిలో మరి చూపించడానికి మాత్రం 40,000 30,000 అప్పు తీసుకుంటామని మాత్రమే చూపిస్తా ఉన్నది. కానీ లక్షకు పైచిలకు 1,50,000కు 1,75,000 వరకు కూడా 1,75,000 కోట్ల అప్పులు తీసుకుంటా ఉన్నది ఒక్కో సంవత్సరం అని అంటే మరి గతంలో కేసీఆర్ మీద అప్పులు చేసిండు మేము అప్పు చేసి పప్పు కూడా తినమని చెప్పి గొప్పలు చెప్పిన రేవంత్ రెడ్డి ఇవాళ 2 సంవత్సరాల నరర పూర్తిగా గడవక ముందే ఏ విధంగా మరి 3,50,000 కోట్లకు పైగా అప్పులు చేసిండో మరి ఇక్కడ సమాధానం చెప్పాలి. ఏమన్నంటే మళ్ళీ వాళ్ళ అప్పులకు డబ్బులు కడతానమంటాడు. నేను ఇంటికి వెళ్ళి తెచ్చి కడతానవా? అప్పును తీసుకొచ్చి అప్పు కట్టడానికి నువ్వెవడు ఎవడు పడతాడు కట్టచ్చు, దానిలో నీ గొప్పతనం ఏమున్నది? ఇవాళ రాష్ట్ర ఆదాయాన్ని పెంచి అప్పులు తీర్చే ప్రయత్నం చేయాలి.
ఆ రోజున అప్పులు చేస్తే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయింది. మరి ఇక్కడ అప్పుడే పురుడు పోసుకున్న తెలంగాణను భారతదేశంలో నెంబర్ 1 గా నిలపడానికి ప్రయత్నం చేసిండు కేసీఆర్. మరి ఇక్కడ ఆల్రెడీ వరి ఉత్పత్తిలో భారతదేశంలో నెంబర్ 1 గా నిలిచింది. అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ లో నెంబర్ 1 గా నిలిచింది. ఇలా 7,000 మెగావాట్ల విద్యుత్ నుంచి 22,000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి మరి ఏకబిగిన ఉరికింది అని అంటే ఇవాళ అదంతా కూడా బీఆర్ఎస్ ప్రభుత్వ మరి దాని పనితనం అని చెప్పక తప్పదు. ఇవాళ చూసుకున్నట్టయితే ఈ 2.5 సంవత్సరాల్లో పూర్తిగా ఆర్థిక మాంద్యం నిలబడతా ఉన్నది. ఇవాళ హైడ్రా పేరుతోటి విధ్వంసం సృష్టించి ఏదైతే రియల్ ఎస్టేట్ ఆదాయానికి గండి కొట్టిందే రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఓవరాల్ రాష్ట్ర వ్యాప్తంగా రేవంత్ మరి ఇక్కడ ఈ రియల్ ఎస్టేట్ ఆదాయాన్ని గండికొట్టి ఫ్యూచర్ సిటీలో ఆయన మాత్రం రియల్ ఎస్టేట్ చేసుకోవడం కోసం మరి అక్కడ దాని చుట్టూ తన అనుయాయులతోటి భూములను సేకరించి ఇవాళ ప్రభుత్వం ఏ విధంగా ఉన్నది ప్రభుత్వ పరిస్థితి అంటే ఇండియా ఈజ్ రిచ్ ఇండియన్స్ ఆర్ పూర్ అని గతంలో చెప్పేది. ఇవాళ తెలంగాణ ఈజ్ పూర్, తెలంగాణ కాంగ్రెస్ క్యాండిడేట్స్ ఆర్ రిచ్ అన్నట్టుగా ఉన్నది ఇవాళ పరిస్థితి. ఏదైతే మరి ఇక్కడ ధనిక తెలంగాణను ఇవాళ అప్పుల తెలంగాణగా చేస్తూ ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం. అదేది కూడా ఇంకా కూడా అప్పులు చేసుకుంటా కూడా ఇంకా గత ప్రభుత్వం మీదనే నెపం నెట్టుకుంటా బురదగాలుకుంటా బట్టగాల్చి మీదేసుకుంటా కాలం వెల్లదీస్తా ఉన్నది. ఇప్పటి వరకు ఈయన చేసిన మరి ఇక్కడ పేద ప్రజలకు చేసిన మంచి ఎందున్నదా అంటే ఎవరికైతే ఇండ్లు లేని నిరుపేదలందరికీ కూడా ఇండ్లు కట్టిస్తాం ఇందిరమ్మ ఇండ్లు అని చెప్పి ఇవాళ ఆ ఇండ్లు కాదు కదా ఆ ఉన్న గుడిసెలను కూడా కూల్చేసి నడి రోడ్డు మీద పడేస్తా ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. రాయల్టీ పెనాల్టీ నడమ నలిగి క్రషర్ యజమానులపై వేధింపులు మనస్తాపంతో 5 నెలల్లో 2 బలాట అశాస్త్రీయ పనులతో తీవ్ర అవస్థలు. ఇటీవల ఒక్క క్రషర్కు 74 కోట్ల ఫైను 110 సార్లు వినతి పత్రాలు ఇచ్చిన సర్కార్ నుంచి స్పందన కరువు. ఇప్పటి వరకు 261 క్రషర్ల మూసివేత పెనాల్టీ కట్టకుంటే క్రషర్లతో పాటు ఇళ్లకు కూడా విద్యుత్ సరఫరా బంధు అని చెప్పి 2.5 సంవత్సరాల్లో ఒక్కొక్క ఆదాయ వనరు ఏ విధంగా కుప్పగొలుతా ఉన్నది. ఇక్కడ రియల్ ఎస్టేట్ రంగం పడిపోయింది. ఇవాళ చూసుకున్నట్టయితే క్రషర్లు సుమారు 261 రాష్ట్ర వ్యాప్తంగా బంద్ అయినాయట. ఏదైతే అధికారుల అస్తవ్యస్త నిర్ణయాలతోటి మరి అడ్డగోలు పన్నులతోటి ఇవాళ ఒక్క క్రషర్కు 74 కోట్ల రూపాయల ఫైన్ వేసిందట. అంటే మరి వాళ్ళు ఎన్ని కోట్ల టర్న్ ఓవర్ చేసి ఉండాలి అంటే అలాంటిది ఏం లేదు. కానీ వీళ్ళు ఏదైతే కాకి లెక్కలు ఏవైతే చేసి వాళ్ళ మీద వేసి మరి వాళ్లకు ఆ పన్ను కట్టకపోతే ఇవాళ వాళ్ళ ఇళ్ళకు కూడా కరెంటు కట్ చేస్తా ఉన్నారట. మరి 74 కోట్ల రూపాయల పన్ను కడతాడా ఆ క్రషర్ మీరే ఉంచుకోరన్నా కూడా దానికి 74 కోట్లు కావు. మరి ఈ రకమైన ఫైన్లు విధించుకుంటా ఎందుకు ఈ విధంగా మరి ఇక్కడ ఒక్కొక్క పరిశ్రమను దిగజారుస్తా ఉన్నదో ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. ఇక స్మార్ట్ ఫోన్ టెండర్లలో 30 కోట్ల కుంభకోణం. మంత్రి సీతక్క మౌనంపై అనుమానాలు వెంటనే విజిలెన్స్ విచారణ జరిపించాలి. బీఆర్ఎస్ అధికార ప్రతినిధి మన్నె క్రిషాంక్ మరి ఇక్కడ అంగన్వాడీ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు పోషణ అభయాన్ కింద మరి ఎప్పటికప్పుడు దానికి సంబంధించిన డాటా నమోదు చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం మరి బ్రహ్మాండమైన సెల్ ఫోన్లు కొనిందని మరి 38,000 సెల్ ఫోన్ల కోసం 54 కోట్ల రూపాయలను కేటాయిస్తే ఇలా 11,000 చొప్పున 11,500 చొప్పున కొనుగోలు చేయాల్సిన దాన్ని 6,000 చొప్పున 6,500 చొప్పున నాసి రకం ఫోన్లను కొని ఇవాళ మరి సుమారు 30 కోట్ల రూపాయలను దానిలో అంటే సగం కంటే ఎక్కువ కొట్టేసే ప్రయత్నం చేస్తా ఉన్నదట. అంటే ఎక్కడ దొరికితే అక్కడ దోచుకోవడానికి మీరు వీళ్ళకి ఏది కూడా అనర్హం కాదు. ఎక్కడ దొరికితే అక్కడ దాచుకో అన్న సందంగా ఉన్నది ఇవాళ దీని పరిస్థితి. మరి మొన్నటి నుంచి దీని మీద ఆరోపణలు చేస్తా ఉంటే ఆ శాఖకు సంబంధించిన సీతక్క ఇప్పటి వరకు అయితే నోరు తెచ్చలేదు. కానీ అసెంబ్లీలో మాత్రం గజగట్టుకొని ఎగురుతుంది ఇవాళ కేటీఆర్ మీద. మరి అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక ఉక్కిరి బిక్కిరి అవుతున్నటువంటి సర్కార్ మీకు ఏదైతే ఆడవాళ్ళని అడ్డం పెట్టుకొని నోరు ముయించే ప్రయత్నం చేస్తా ఉన్నది తప్ప వీళ్ళ దగ్గర సమాధానాలు చెప్పే సత్తా మాత్రం లేదు కాంగ్రెస్ ప్రభుత్వానికి అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. సనత్ నగర్ టీమ్స్ కు బిల్లుల గండం. 120 కోట్ల ఎక్విప్మెంట్ చెల్లింపులో జాప్యం. పరికరాల సరఫరానే నిలిపివేసిన కంపెనీలు గడువు ముగిసిన ప్రారంభంకు నోచని వైనం. పనులు పూర్తి కాలేదంటూ పలుమార్లు దాడవేత. బీఆర్ఎస్ హయాంలోనే 65% పనులు పూర్తి. 2.5 ఏళ్లైనా కూడా పూర్తి చేయని కాంగ్రెస్ సర్కార్. సూపర్ స్పెషాలిటీ వైద్యంపై తీవ్ర నిర్లక్ష్యం. 120 కోట్ల ఎక్విప్మెంట్ కు డబ్బులు చెల్లియాలి కాబట్టి అది అక్కడనే ఆగిపోతుంది. ఇక్కడ మంత్రిలో మరి ఓ సారొచ్చి పెద్ద ఆగ మేఘాల మీద ఇక్కడ తీసుకొచ్చి శివారంకు బ్రిడ్జ్ చేస్తానా ఈ పక్క పొంటి ఆ రోడ్ వేస్తానా దీని నుంచి రింగ్ రోడ్ వేస్తానా అని చెప్పిండు. హడావిడిగా భూసేకరణని మొదలుపెట్టిండు. ఆ భూసేకరణకు రూపాయి విధించలే. ఎక్కడ పని అక్కడనే ఆగిపోయింది. అసలే అది అవసరం లేని రోడ్డు. ఏదైతే నువ్వు సిఎల్ రాజంకు ఆయన భూమికి ఏదైతే దివాలా తీసిన సివిల్ రాజం ఆ భూమికి నువ్వు పెద్ద మెయిన్ రోడ్ వేసి ఆయన భూమికి విలువ తెచ్చి ఆయనను అప్పుల నుంచి గట్టెక్కించాలనేదైతే ప్రభుత్వ ధనాన్ని వెచ్చిస్తా ఉన్నావో
కనీసం దాన్నైనా అలా పెట్టాయంటే అది లేదు. మరి ఇక్కడ ఓడేకాడ బ్రిడ్జి పూర్తి చేస్తావా అంటే ఇది లేదు. 2.5 సంవత్సరాల నుంచి ఏడాదిలోనే పూర్తి చేస్తా అన్నటువంటి చిన్న కాళేశ్వరం లేదు. ఇగో ఈ రకంగా మరి ఇక్కడ ప్రభుత్వం దగ్గర నిధులు లేకున్నా కూడా ఏదైతే మెరుపులకు పోయి మరి ప్రజలకు అవసరమైన ఈ చిన్న చిన్న పనులు చేయకుండా మెరుపులు మెరిపిస్తా అని చెప్పి మూసీ లాంటి దానికి 1,50,000 కోట్లు పెడతా అని చెప్పి, ఎందుకంటే పెద్ద ఎత్తున ఒకటేసారి కమిషన్ చేసుకోవాలి, ఈ చిన్న చిన్న వాటిని తీసుకుంటే 100 మందికి వంచాలి, అదైతే మరి 2-3 ముఖ్యమైన వాళ్ళు వంచుకుంటే సరిపోద్ది అన్నట్టుగా ఉన్నది వీళ్ళ పరిస్థితి. 100 కోట్ల భూమి వేలం వరంగల్ నడిబొడ్డున 2 ఎకరాల 27 గుంటలు వేగంగా ఏర్పాటు చేస్తున్న కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యే బంధువు కట్టబెట్టే యత్నం అంతే ఉంటది. మరి ఎక్కడ అందిన వాళ్ళు అక్కడ దోచుకుంటూనే ఉండాలి. ఇలా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది 10 ఏళ్ల నుంచి ఆవు రావురాని ఉన్నారు. ఎక్కడ దొరికినోడు అక్కడ దోచుకొని పైన జవాబుదారు లేడు, కింద జవాబుదారు లేడు, ఎవరికి దొరికిందని దోచుకోకపోవడమే తప్ప అధికారులు కూడా మన నిమ్మకు నీరెత్తనట్టు నోరు మూసుకొనే ఉంటా ఉన్నారు తప్ప ఎవరు కూడా ప్రభుత్వ ధనాన్ని కాపాడడానికి ప్రయత్నం చేస్తలేరు. ఇక వస్త్రనగరి ఉక్కిరిబిక్కిరి సిరిసిల్ల పరిశ్రమపై పశ్చిమాసియా యుద్ధ ప్రభావం, పెరిగిన క్రూడ్ ఆయిల్, యార్న్ రసాయన ధరలు, యార్న్ కిలో 33, కాటన్ కిలో 16 పెంపు, ప్రతిరోజు 18 లక్షల మీటర్ల పాలిస్టర్ కాటన్ వస్త్రోత్పత్తి, మీటర్ వస్త్రానికి అదనంగా 5 నుంచి 6 రూపాయల భారం. 20 రోజుల నుంచి భారీగా పేరుకుపోయిన వస్త్ర నిల్వలు, పరిశ్రమలో 6,000 మంది కార్మికుల ఉపాధి గండం, నూలు కొనలేక గిట్టుబాటు ధర లేక ఆందోళన, ఆదుకోవాలన్న యజమానులు, ఆసాములు, కార్మికులు. అసలే వస్త్ర పరిశ్రమ మరి ఇక్కడ ఏదైతే ఉరిసిల్లగా ఉండేదాన్ని ఏదైతే మన బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని సిరిసిల్లగా మార్చింది. మరి ఆడబిడ్డలకు ఏదైతే బతుకమ్మ చీరలు ఇచ్చి, ఇటు ఆడబిడ్డలకు ఆత్మగౌరవం కోసం పండుగ రోజున కొత్త బట్టలు ఇచ్చి, మరి వీళ్ళకు కూడా పని కల్పించి వాళ్ళందరినీ మరి ఆత్మహత్యల నుంచి వాళ్ళని కాపాడి వాళ్ళని ఒక గాడిలో పడేస్తే, ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళ పరిస్థితి ఆగమ్య గోచరం అయింది. అంటే ఇవాళ వచ్చిన యుద్ధం వాళ్ళను మరింత కుంగదీస్తా ఉన్నదట. సాక్షి దినపత్రిక విషయానికి వస్తే మార్కెట్కు క్రూడ్ షాక్, పశ్చిమాసియా యుద్ధ ప్రకంపనల ఎఫెక్టు, చమురు ధరలు బగ్గు, మళ్లీ బ్యారెల్ $119, సెన్సెక్స్ 24,197 పాయింట్లు డౌన్. పసిడి వెండి ధరలు కూడా భారీ పతనమాట. ఒక్క రోజులో 12,87,000 కోట్ల సంపద ఉష్కాకి అయింది. మరి ఇక్కడ రస్లఫాన్ క్షేత్రంపై ఇరాన్ దాడులు, మంటల్లో ఖతర్ ఎల్ఎన్జీ క్షేత్రం, సౌదీ అరాంకోనపై ఇరాన్ దాడులు, కువైట్ అబుదాబి క్షేత్రాలపైకి డ్రోన్లు, వాటిని నాశనం చేస్తామన్న ఇరాన్. అప్పుడు సౌత్ ఫార్స్ క్షేత్రం బుగ్గే, ఇరాన్ కు డొనాల్డ్ ట్రంప్ అల్టిమేటం అట. మరి ఇక్కడ రస్లఫాన్ అనేది ఇండియాకు కీలకం. మరి ఇక్కడ రస్లఫాన్ నుంచే మనకు రావాల్సినటువంటి ఎల్పిజికి సంబంధించిందంతా కూడా మన దగ్గరికి అక్కడి నుంచే సరఫరా అవుతుంది. ఇప్పటికే ఎల్పిజి కొరతతోటి మనం సతమతం అవుతా ఉన్నాం. ఇలా రస్లఫాన్ మీద మరి పూర్తి స్థాయిలో ఇరాన్ విరుచుకపడి దాన్ని ధ్వంసం చేసిందట. అంటే మనకి ఇంకా రాబోయే రోజులలో ఖచ్చితంగా గ్యాస్ కష్టాలు మరి విపరీతంగా ఉన్నాయి. మరి అందుకే ఇప్పటికే గ్యాస్ కొరతతోటి గ్రామీణ ప్రాంతాల్లో సైతం చిన్న చిన్న హోటళ్ళు కూడా మూతపడ్డాయి. కాబట్టి ఖచ్చితంగా ప్రత్యామ్నాయం చూసుకోవాల్సిందే. మీరు కట్టెల పొయ్యా, ఎలక్ట్రికా, లేదంటే ఇంకా ఆల్టర్నేట్ గా స్టీములా ఏదో ఒకటి చేసుకొని ఖచ్చితంగా మాత్రం ప్రత్యామ్నాయం చేసుకోవాల్సిందే తప్ప ఇప్పటికిప్పుడు మళ్ళీ అది కుదుటబడి మనకు గ్యాస్ సరఫరా కావాలంటే మరి ఈ పరిశ్రమ కోలుకోవాలంటే చాలా రోజులు పట్టే అవకాశం ఉన్నది. మరి ఇక్కడ నెలలైనా గ్యాస్ కొరత ఉండే అవకాశం అయితే ఉన్నదనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఇక స్టోరీతో వస్తే రీల్తో వెళ్లేలా సినీ పరిశ్రమకు సింగిల్ విండో విధానం. తెలంగాణ గద్దర్ సినీ అవార్డులు 2025 ప్రధానోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి 2.5 సంవత్సరాలలో సినీ పరిశ్రమను ఘోరమైన డెవలప్మెంట్ చేసిండు రేవంత్ అన్న. ఈయన వచ్చిన తర్వాత ఇక ఏదైతే స్టోరీతో వస్తే రీల్ తోటి పోయే విధంగా ఇవాళ ఈ పరిశ్రమను డెవలప్ చేసిండు. మరి ఆయన చెప్పుకునే చెప్పుడు పిఆర్ స్టెంట్లకు ఎట్లుంటాయి అని అంటే ఆయన మాటలు మొన్నటి రోజున అసెంబ్లీలో మాట్లాడిన మాటలను మరి ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఏ విధంగా ఆయనకు సంబంధించిన వాళ్ళే ఏ విధంగా మాట్లాడుతూ ఉన్నారు. ఒక ముఖ్యమంత్రి ఈ రకంగా దిగజారి మాట్లాడవచ్చా అనే విషయాన్ని ఒకసారి తెలంగాణ ప్రజానీకానికి మళ్ళొక్కసారి గుర్తు చేస్తా ఉన్నాం. ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా చీల్చి చెండాడుతా ఉన్నారు. ఈయన గెలుపు కోసం ఎవరైతే తీవ్రంగా ప్రయత్నం చేసిరో వాళ్ళు కూడా చీకొడతా ఉన్నారు. మరి ఇక్కడ రేవంత్ రెడ్డి దిగజారి ఆయన ఒక ముఖ్యమంత్రి అనే మాటను మనిషి దిగజారి ఏ విధంగా మాట్లాడినో చూసినట్టయితే బాధ దుఃఖం ఉండొచ్చు. ఇక్కడ కూర్చుంటామని ఎప్పుడైనా మీరు పెళ్లిపోతే అందరం పోయినా వచ్చి తెరిసే కూర్చోమని అధ్యక్ష ఎవరో అన్నారు. సభను అడిగినప్పుడు వచ్చి తెరిసే కూర్చొని సంతోషపడమని ఈ కుర్చీలో కూర్చోవాలని కోరుకుంటే సభ నడిచేటప్పుడు కుదరదు అధ్యక్ష. తమరు అనుమతి ఏరు, చట్టం ఒప్పుకోదు. వీళ్ళ కావాలి కూదా అంటే ఎప్పుడైనా కాగితం తీసుకొచ్చి పక్కన కూర్చోబెట్టుకుని తెరిసే మాట్లాడతారు అధ్యక్ష. ఏమున్నది అట్లనే కోరిక నెరవేరుతుంది అనుకుంటే ఎంత అహంకారం, ఎంత బలుపు,
ఎంత ఖండకావరం అంటే ఇవాళ కేసీఆర్ అట ఈయన స్థానంలో కూర్చుందామని చూస్తాడట, ఎప్పుడైనా సభ నడవనప్పుడు వచ్చి కూర్చోమని అంటాడు. అంటే ఆయన చూడని సీటు, ఆయన చూడని కథ. ఇవాళ కేసీఆరే లేకపోతే తెలంగాణ ఎక్కడిది? నీలాంటి ఏదైతే మరి ఆ దిగజారుడు బ్లాక్ మెయిలర్లకు ఇవాళ సీట్ వస్తే కుక్కకు బొక్క దొరికినట్టు దాన్ని పట్టుకొని ఆగుతలేడు. మరి దాన్ని ఎదుటి వాళ్ళ మీద ఇంత వ్యంగ్యంగా వెటకారంగా మాట్లాడితే తెలంగాణ ప్రజానీకం ఏమనుకుంటుంది? ఇవాళ ఒక ముఖ్యమంత్రి 10 సంవత్సరాల పాటు తెలంగాణను మరి ఇక్కడ బంగారు తెలంగాణగా మార్చిండు. తెలంగాణ ఉద్యమకారుడు తెలంగాణను తీసుకొచ్చి ఆ తెలంగాణకు ముఖ్యమంత్రిగా 10 సంవత్సరాలు వ్యవహరించే వ్యక్తి పట్ల ఇలాంటి ఏదైతే తెలంగాణ ద్రోహి సమైక్యాంధ్ర సంకలనాకిన ఇలాంటి వ్యక్తి బలుపు అహంకారపు మాటలు ఏ విధంగా ఉన్నాయి? అందుకే ఈయనకు సహకరించిన వాళ్ళే ఆ రోజున ఈయనతోటి ఏదైతే ఈయన గెలుపు కోసం ప్రయత్నం, కాంగ్రెస్ గెలుపు కోసం ఈయన ముఖ్యమంత్రి అవుతాడంటే ఎవడు ఆ రోజే ఒప్పుకోకపోదురు. కాంగ్రెస్ గెలుపు కోసం ప్రయత్నం చేసిన వాళ్ళు కూడా ఏ విధంగా మాట్లాడుతూ ఉన్నారు. రేవంత్ రెడ్డిని ఇవాళ రేవంత్ రెడ్డి చేస్తున్న దుష్కర్మాల వల్ల కూడా కేసీఆర్ పట్ల సానుభూతి పెరుగుతుంది. అసలు కేసీఆర్ అనే ఆయన ఎట్లుండే ఈయన ఎట్లున్నాడు అనేటువంటి ఒక తోలన కనుక వేస్తే తరాజును పెడితే కేసీఆర్ ను రేవంత్ రెడ్డిని కనుక మనం పోల్చి చూస్తే కేసీఆర్ కాలి గోటుకున్న సిరి వీరు మూతికి లేదు. నిజం చెప్తున్నారు. ఎగ్జాక్ట్లీ ఇవాళ అది ఏ విధంగా మాట్లాడుతూ ఉన్నారు. గతంలో చూసిన ఈయన మహిపాల్ యాదవ్, ఈయన శరత్ అడ్వకేటు, ఇలాంటి వందల మంది ఏవైతే తప్పుడు ఆరోపణలు చేసుకుంటా యూట్యూబ్ ఛానళ్ల ద్వారా మరి ఇక్కడ సోషల్ మీడియా ద్వారా అనేక రకాలైన అపోహలు సృష్టించిండ్రు. వాళ్ళది అహంకారం అన్నారు, వాళ్ళది కుటుంబ పాలన అన్నారు, వాళ్ళు ఎవరిని కలవరు అన్నారు, అసలు దాచుకుంటాను అన్నారు. ఇవాళ చూస్తే దోచుకున్నది లేదు, దాచుకున్నది లేదు, అహంకారం లేదు. అహర్నిశలు తెలంగాణ కోసం పనిచేసిండు. ఎవరిని కలవకుండా ఉండడంలో దానిలో ఉద్దేశం ఏమి లేదు. ప్రతి క్షణం కూడా తెలంగాణను ఏ విధంగా డెవలప్మెంట్ చేయాలి, ఏ రంగంలో ఎట్లా తెలంగాణను పైకి తీసుకుపోవాలని చెప్పి మరి ఇక్కడ ఒక్క క్షణం కూడా వృధా చేయకుండా కేసీఆర్ పనిచేస్తే ఇవాళ తెలంగాణ అంటే జై తెలంగాణ అని కూడా అనని వ్యక్తి, ఏ రోజు ఉద్యమంలో ఒక్కరోజు కూడా పాల్గొనని వ్యక్తి ఇవాళ తెలంగాణ పీఠం మీద కూర్చొని తెలంగాణ ఉద్యమకారుడు, తెలంగాణ జాతి పితనే ఏ విధంగా అవమానిస్తా ఉన్నాడు. ఎంత ఖండకావరంతో, ఎంత అహంకారంతో, ఎంత బలుపు మాటలు మాట్లాడుతూ ఉన్నాడు రేవంత్ రెడ్డి. అలాంటి వ్యక్తిని రేపటి రోజున ఎన్నికలు వస్తే పాతాళంలో తోడిపెట్టి ఇంకా ఆయన చచ్చిపోయే వరకు కూడా వార్డు మెంబర్ కూడా పనికి రాకుండా ఆయనను మరి అది చీకొట్టాల్సిన బాధ్యత, తిప్పి కొట్టాల్సిన బాధ్యత అంతా కూడా యావత్ తెలంగాణ ప్రజల మీద ఉన్నదని చెప్పక తప్పదు. రైతునామ సంవత్సరం ఈ లక్ష్య సాధన కోసం మా పాలన కొనసాగుతుంది. శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకలో సీఎం రేవంత్ రెడ్డి అట 22న రైతు భరోసా నిధులు విడుదల చేస్తా. 22న రైతు భరోసా నిధులు విడుదల చేస్తాడట. ఏ పాటి విడుదల చేస్తాడు? మొత్తం మందికి ఒక్కొక్క ఎకరానికి విడుదల చేస్తాడు. రెండో విడత వస్తుందని ఎవరికైనా నమ్మకం ఉన్నదా? అసలు ఇది వస్తుందని ఎవరికైనా నమ్మకం ఉండేనా? ఎగ్గొట్టిండని చెప్పి ఆల్రెడీ అందరూ ఎట్టి పరిస్థితిలో ఏడనే అనుకున్నారు. కానీ అసెంబ్లీ సమావేశాల్లో రైతు భరోసా మీద మరి ఇక్కడ మాట్లాడడానికి టైం తీసుకుంటుంది ప్రతిపక్షం కాబట్టి ఆ టైం ఇవ్వద్దని చెప్పి ఇవాళ ఒక్కొక్క ఎకరానికి ఇస్తాడు. మరి మిగతా వాళ్ళకు 2 ఎకరాలకు 3 ఎకరాలకు ఎప్పుడు ఇస్తావా అంటే ఒక 3-4 వారాలట. ఆ తర్వాత మొత్తం అందరికి ఎప్పుడు ఇస్తావా అంటే మళ్ళీ ఏప్రిల్లో ఇస్తాడట. అంటే ఆల్రెడీ కోతలు మోతలు అన్ని అయిపోయిన తర్వాత ఈయన ఇస్తాడట. దాని వెంటనే మళ్ళీ జూన్లో మళ్ళా ఇవ్వాల్సి వస్తుంది. మరి ఇక్కడ ఖరీఫ్కు సంబంధించినటువంటి మరి ఏదైతే రైతు భరోసా. మరోవైపు చూసుకున్నట్టయితే ఇక మీరు వరి వండియకురి అంటాడు, ఇక కొనలేమంటాడు. ఇప్పటికే మళ్ళీ 22,000 కోట్లు ఏదైతే అప్పు తీసుకున్నాడట ఈ వరి ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి. కేంద్రం మేము ఒక వడ్ల గింజ కూడా కొనమని చెప్తా ఉన్నది. మరి ఆ రోజు ఈయన మాట్లాడిండు, మోడీ కొనకపోతే నువ్వు కొనవా, తలకాయ లేనోడా అని చెప్పాడు. ఈ తలకాయ లేనోడు ఇప్పుడు కొనడట. మళ్ళా మరి ఇక్కడ వాటిని ఆపేయరు అని చెప్తా ఉన్న పరిస్థితిని మనం ఇక్కడ చూడాలి. 3,35,000 కోట్లట ఈసారి భారీగా బడ్జెట్. గత ఏడాది అంచనా కంటే 10% పెరుగుదల. 2034 విజన్కు అనుగుణంగా ప్రతిపాదన. స్థిరంగా పెరుగుతున్న పన్ను ఆదాయానికి తోడు ఇతర మార్గాలపై భరోసా. మొన్నటిదాకా 2047 విజన్ అన్నాడు. మళ్ళా బడ్జెట్ కష్టపడి మాత్రం 2034 విజన్ అట. అంటే ఒకటేమో మన వాళ్ళ పెద్ద సారు ఏదైతే బడేబాయికి సంబంధించిన మరి మోడీకి సంబంధించింది, ఈ 2034 విజన్ ఏమో మరి ఈయనకు సంబంధించింది. మనది 2023లో ఎన్నికలు జరిగినాయి. 2023లో ఎన్నికలు జరుగుతాయి, 2028లో జరుగుతాయి, 2028లో జరుగుతాయి, 2033లో జరుగుతాయి. ఈ 34 ఎక్కడి నుంచి వచ్చింది అంటే చంద్రబాబు నాయుడుకు సంబంధించి ఆంధ్రలో మనకు డిసెంబర్లో జరిగితే వాళ్ళకి మార్చిలో
మార్చిలో జరిగినాయి, ఏప్రిల్లో. మరి వాళ్ళకు సంబంధించిన లెక్కలు కట్టుకొని మరి 2034 విజన్ పెట్టుకున్నాడు. అదే చంద్రబాబుకు సంబంధించిన సొబగులు అంటే ఇవే. మరి మనకు 28లో జరిగితే 33లో జరిగితే 2033 విజన్ పెట్టకుండా 34 ఎందుకు పెట్టుకుంటాను అంటే వాళ్ళ గురువు గారికి సంబంధించింది. ఒకటేమో వాళ్ళ బడేబాయిది, ఒకటేమో వాళ్ళ గురువుది. 2047 ఒకటి, 2034 ఒకటి అనే విషయాన్ని ఇక్కడ మనం చూడవచ్చు. ఇక ఈ ఏడాది సీఎంకు తిరుగులేట ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే మరి ఇక్కడ వీళ్ళకి సంబంధించి అయ్యగారులు కూడా ఎట్లా తయారైన అంటే ఉగాదికి సంబంధించింది చెప్పురా అంటే ఎవరు వెళ్తే వాళ్ళకు నీకే మంచిగా ఉన్నదని చెప్తా ఉన్నారు. ఇక్కడనేమో ఈ ఏడాదికి సీఎంకు తిరుగులేదు. మరి ఇక్కడ బీఆర్ఎస్ కు చెప్పినోడేమో ప్రతిపక్షం బలపడే అవకాశం ఉన్నది. ఇక బీజేపీకి చెప్పేటోడేమో గ్యాస్ ధరలు ఇప్పట్లో పెరిగాయి, మంచి బ్రహ్మాండంగా ఉంటది. మరి ఇక్కడ ఈ మోడీ చాలా రకాలుగా భవిష్యత్తులో ఏం జరుగుతుందో ముందే ఊహించే దృక్పథం ఉన్న దూరదృష్టి కలిగిన మోదీ నాయకత్వం కారణంగా మనకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. వీళ్ళు రాజకీయం చెప్తారా లేకపోతే అందులో ఉన్నటువంటి పంచాంగాన్ని చెప్తారా అంటే వీళ్ళందరూ కూడా ఎవరికి వాడు అందరు కూడా రాజకీయాలు ఇన్వాల్వ్ అవుతా ఉన్నాడు. ఇప్పుడు ఆంధ్రజ్యోతి వాడు ఉన్నాడు, వీడు అక్కడ టీడీపీకి మరి ఇక్కడ సంఖ నాకుతాడు, ఇక్కడికి వచ్చి రేవంత్ బూట్లు నాకుతాడు. అదేవిధంగా మరి ఇక్కడ సాక్షి ఉన్నది, అది వైఎస్ఆర్సీపీకి ఉంటుంది, నమస్తే తెలంగాణ ఉంటుంది, అది బీఆర్ఎస్కి ఉంటుంది. పత్రికలు ఏ విధంగా అయితే మరి ఇక్కడ పార్టీల వైజ్గా విడిపోయినాయో ఇలా అయ్యగారులు కూడా పార్టీల వైజ్గా విడిపోయాడు. ఎవరు వెళ్తే ఆయనకు అనుకూలంగా చెప్తా ఉన్నారు ఈ అయ్యగారులు కూడా అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. పశ్చిమాసియా బగ్గు చమురు గ్యాస్ కేతాలపై పరస్పర దాళ్లట. రంగంలోకి అమెరికా సైన్యం హార్ముజ్ వద్ద బాహాబాహి. మరి కర్కు దీపం ముట్టడికి ప్రణాళికట. వారిస్తున్న మిలిటరీ అధికారులు మరి వీళ్లకు యుద్ధం కొనసాగించాలంటే 18,60,000 కోట్ల రూపాయలు కావాలి అని చెప్పి అమెరికా సెనేట్ కు వీళ్ళు ఉత్తరం రాసిందట. మరి వైట్ హౌస్ కోరిన అమెరికా మరి ఏం చేస్తుంది అనేది ఇక్కడ మనం చూడాలి. ఇగో అహంకారం అనేది ఇగో గిది అంటారు అహంకారం. రేవంత్ రెడ్డి అహంకారం అనువనువుగా ఉన్నది. ఇవాళ ఇటుపక్కన అటుపక్కన ఉన్న వాళ్ళు ఇద్దరు కూడా నీకంటే వయసులో పెద్దవాళ్ళు, ఇద్దరు సెలబ్రిటీలు. మరి ఇక్కడ నీ లెక్క ప్రకారం అని చెప్పుకుంటే నువ్వేదో అడ్డుమారు గుడ్డి దెబ్బలాచిన ముఖ్యమంత్రివి. నీ లెక్కలో చూసుకున్నట్టయితే వాళ్ళ కాలుగోటికి కూడా నువ్వు సరిపోవు. ఇలా వాళ్ళ ముందర కాలు మీద కాలేసుకొని కనీస వయసు కూడా విలువ ఇయ్యని దీన్ని అహంకారం అంటారా? కేసీఆర్ అహంకారమా? తెలంగాణ ప్రజానీకం ఒక్కొక్కటి కూడా మరి ఇక్కడ చూసుకుంటా ఉండాలి. ఇవాళ ప్రగతి భవన్ కు సంబంధించి దాని ముందర ఇనుప కంచెలు బద్దలు కొట్టినామని ఈయన ఇంటి చుట్టూ మాత్రం ముళ్ళ కంచెలు వేసుకున్నాడు. మరి ఇనుప కంచెలు బద్దలు కొట్టినా అని చెప్తే ఆ మాటలు మనం గుడ్డిగా ఏ విధంగా నమ్ముదాం? ఎందుకు నువ్వు ప్రజాభవన్ లో ఉంటలేవు? మరి నీ ఇంటికి ముళ్ళ కంచెలు తీసేసి యథావిధిగా ప్రజలందరినీ ఎందుకు గల్తలేవు అని అంటే మరి ఇక్కడ నోరు పెట్టుకొని తిరుగుడే. అంటే విలువలేనోడు ఉతల ఏమైనా మాట్లాడితే ఎదుటోడు విలువలేనితోటి ఏం మాట్లాడతామని చెప్పి నోరు మూసుకున్నాడు తప్ప ఈయనతోటి ఆర్గ్యుమెంట్ చేయడానికి కూడా ఎవడు సిద్ధంగా లేడనే విషయాన్ని మనం ఇక్కడ ప్రధానంగా చూడాలి. అయ్యో రామచంద్ర, సీతారాముల గోత్రం ప్రవర మార్చేశారు. దశరథ రాముణ్ణి రామనారాయుడు అంటున్నారు. భద్రాచలం రాములూరిపై తెగని పంచాయతీ వివాదంపై 2022లో హైకోర్టులో పిటిషన్. 5 పండితులతో కమిటీ వేసిన కోర్టట. 2024లో దేవాదాయ శాఖకు నివేదిక సమర్పణ. ఇప్పటికీ కోర్టుకు సమర్పించకపోవడంపై ధిక్కరణ పిటిషన్, కమిషనర్ నోటీసులు. ఈ నెల 23 హైకోర్టులో విచారణ. ఈసారైనా సీతారాముల కళ్యాణం జరిపించాలి. వనం జ్వాల నరసింహారావట. మరి ఏటా జరుగుతూనే ఉన్నది. అంటే ఈసారి సీతారాముల కళ్యాణం జరిపించాలన్నట. అంటే దశరథ రాముని రామనారాయణ అంటున్నారు కావచ్చు. రామనారాయణని మరి ఆ కళ్యాణం జరుగుతుంది. ఈసారి సీతారాముల కళ్యాణం జరగాలని చెప్పి రాముడే గాని ఈయనంగా వచ్చిన రాముడు వేరే, ఆకాశం మీకెళ్ళి ఊడిపడ్డ రాముడు వేరే. మరి ఇక్కడ అని చెప్పి ఒకటే రాముని మీద కూడా కొట్లాట జరుగుతా ఉన్న పరిస్థితిని మనం ఇక్కడ చూడాలి. ఈ ట్రయల్ కోర్టు జడ్జి పరిధి దాటారా లేదా ఆయన వ్యాఖ్యలపై తేల్చాల్సి ఉంది. ఢిల్లీ హైకోర్టు జస్టిస్ స్వర్ణకాంత శర్మ మా వాదన వినకుండానే ఆ వ్యాఖ్యల ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అభ్యంతరం. 600 పేజీల తీర్పు కాపీ చదవాలి, సమయం కావాలన్న నిందితులు కేజ్రీవాల్, కవిత తదితరులకు నోటీసులు. తదుపరి విచారణ ఏప్రిల్ 2కు వాయిదా అని చెప్పి మా ట్రయల్ కోర్టులో ఏదైతే ఆ మద్యం కేసులో కవితకు అదేవిధంగా అరవింద్ కేజ్రీవాల్కు మరి ఇక్కడ క్లీన్ చిట్ ఇచ్చిందో దాని మీద అప్పీల్కి పోయింది సిబిఐ. దాంతో పాటు ట్రయల్ కోర్టుకు సంబంధించిన వ్యక్తి ఆ సిబిఐని మరి ఇక్కడ తీవ్ర విమర్శలు చేసిండు, వాళ్ళని ప్రాసిక్యూట్ చేయాలని చెప్పి అన్నాడు. దాని మీద మరి ఇక్కడ హైకోర్టు జడ్జి ఏదైతే ఆయన పరిధి దాటిండా లేదా అనేది పరిశీలించాల్సి ఉన్నది అని చెప్పి మరి చెప్తున్న పరిస్థితిని మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి. ఇక పడమటి పరిణయ రాగం. అమెరికాలో మోగుతున్న భారతీయ పెళ్లి బాజాలు. ట్రంప్ వలస విధానాల దెబ్బతో వివాహం కోసం భారత్కు వెళ్లేందుకు భయపడుతున్న ఎన్ఆర్ఐలు ఇండియాకి వెళ్లి రావడానికి అయ్యే ఖర్చులతోనే పరిమిత హంగులతో యుఎస్ గడ్డపై వివాహాలు, ఫంక్షన్ హాల్ వ్యాపారంలోకి మనోళ్ళ ప్రవేశం. రాంచ్ హౌజులను కొన్ని పెళ్లి వేదికలుగా అద్దెకిస్తా ఉన్నారట.
పురోహితులు ఫోటోగ్రాఫర్లకు కూడా పెరిగిన గిరాకీ, వేదిక, క్యాటరింగ్, మేకప్ వారికి మరి ఇక్కడ చూసుకున్నట్టయితే ఏదైతే వలసకు సంబంధించి వలస విధానాలను దాని మీద ట్రంప్ అవలంబిస్తున్న వైఖరితోటి అమెరికా నుంచి ఇక్కడికి రావడానికి జంకుతా ఉన్నారు. అంటే పూర్తి స్థాయిలో H1B వీసా కలిగిన వాళ్ళు తప్ప మిగతా వాళ్ళు ఏదైతే పనులు చేస్తా ఉన్నారో అసలు H1B వీసా కలిగిన వాళ్ళే ఎప్పుడు ఏం జరుగుతుందో అని చెప్పి ఇండియాకు రావడానికే భయపడతా ఉన్నారు. ఇండియాకు రావాలంటే తట్టా పుట్టా చదువుకొని ఏమైనా మంచిదే అనుకుంటే వాళ్ళు మాత్రమే వస్తా ఉన్నారట. ఇవాళ యువకులు ఏదైతే పెళ్లి కాని యువకులు అక్కడికి పోతే మరి వాళ్ళు అక్కడనే పెళ్లిళ్ళు చేసుకుంటా ఉన్నారు. ఇండియాకి వచ్చి పెళ్లి చేసుకుని అక్కడికి పోతే ఇండియాకి వస్తే మళ్ళీ అక్కడికి పోమో అని చెప్పి అక్కడనే జరుగుతూ ఉంటే ఇక మనోళ్ళు కొత్త వ్యాపారాలు ప్రారంభించారట. ఏదైతే పెళ్లి వేదికలకు సంబంధించి ఏదో రాష్ హౌజులు ఉంటాయట, రాంచ్ హౌజ్, వాటిని కొన్ని పెళ్లి వేదికలు చేసి పురోహితులకు అదేవిధంగా ఫోటోగ్రాఫర్లకు కూడా పెద్ద ఎత్తున డిమాండ్. అంటే అక్కడ అమెరికాలో ఉన్న భారత్కు సంబంధించిన యువకులు లేదంటే యువతులు అక్కడనే పెళ్లిళ్ళు చేసుకుంటా ఉన్నారు. వీలైతే బంధువులు అక్కడికి పోతా ఉన్నారు. తల్లిదండ్రులు బంధువులందరినీ తీసుకుపోయే అవకాశం కూడా ఉండదు కాబట్టి తల్లిదండ్రులు పోతా ఉన్నారు. లేదంటే అక్కడనే ఉన్న ఆ దోస్తుల మధ్యలోనే పెళ్లిళ్ళు జరుగుతూ ఉన్న పరిస్థితిని కూడా ఇక్కడ ఈనాడు దినపత్రిక విషయానికి వస్తే గల్ఫ్ గజగజ ఖతార్లో కీలక రస్ లఫాన్ గ్యాస్ క్షేత్రానికి సంబంధించి పూర్తిగా మనకు సంబంధించిందే. తెలంగాణ గద్దర్ సినీ అవార్డుల ప్రధానోత్సవంలో చిరంజీవికి ఎన్టీఆర్ జాతీయ పురస్కారం, బాలీవుడ్ నటి మాధురి దీక్షిత్ను సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చినట. పైడి జయరాజ్ పురస్కారం అందుకున్న కమల్ హాసన్, జయసుధకు అక్కినేని నాగేశ్వరరావు ఫిల్మ్ అవార్డు అందిస్తున్న నాగార్జున అని చెప్పి మరి ఇక్కడ నిన్న రోజున గద్దర్ అవార్డులు ఇచ్చిండ్రు. అవార్డులకు సంబంధించి ఇక్కడ నిన్నటి రోజున ప్రభుత్వం ద్వారా ఏదైతే నంది అవార్డులు ఉండేదాన్ని ఇక్కడ గద్దర్ అవార్డులు అని చెప్పి చేసిండు. ఎక్కడ వీలైతే అక్కడ పిఆర్ స్టెంట్లతోటే రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. పూర్తిగా అణువణువున అహంకారం నిండినటువంటి రేవంత్ రెడ్డి కేవలం ఆ కేసీఆర్ ను చూపించి కేసీఆర్ ఒక బూచిగా చూపడం కోసం మాటల గారడీతోటి మరి చిల్లర మాటలతోటి బజారు భాషతోటి మరి దిగజారుడు మాటలు మాట్లాడుకుంటా ఇంకా పూర్తిగా అహంకారైనటువంటి రేవంత్ రెడ్డి మరి వాళ్ళది అహంకారం అని చెప్పి మరి ఇక్కడ ఇంకా ఏదైతే ఆ నీచమైన భాష మాట్లాడుకుంటూ అవహేళనలు చేసుకుంటూ నా సీట్లో కావాలంటే కూర్చో, నేను లేనప్పుడు ఏదో ప్రభుత్వం నడవనప్పుడు ఏదైతే హౌజ్ నడవనప్పుడు వచ్చి కూర్చో, ఎందుకంటే హౌజ్ నడితే స్పీకర్ కూర్చోనియాడు అని వెటకారం మాటలు వెకిలి చేష్టలతోటి ఇవాళ ముఖ్యమంత్రి ఆ స్థానాన్ని ఆ పదవికి ఉన్న గౌరవాన్ని దిగజారుస్తా ఉన్న ఈ రేవంత్ రెడ్డి ద్వారా ఇవాళ తెలంగాణ ప్రజానీకం మేము తెలంగాణ పౌరులం అని చెప్పుకోవడానికే సిగ్గుపడుతున్న పరిస్థితులు ఉత్పన్నమైనాయి. ఇలా మార్పు పేరుతోటి ఇలాంటి వ్యక్తులను తీసుకొని వచ్చి ఇలా మన నెత్తిలో కూర్చుని పెట్టుకున్నందుకు మన చెప్పుతోటి మనమే చెంపలేసుకోవాలి. కాబట్టి ఓటు అనేది మరి ఇక్కడ మన జీవిత గమనాన్ని మార్చే ఒక ప్రక్రియ. ఓటు అనేదే ఇవాళ జీవితాన్ని మార్చేస్తుంది. రాజకీయ నాయకుడే ఇవాళ ఇక్కడ ఉన్న పరిస్థితులన్నింటినీ కూడా మార్చేస్తారు. కాబట్టి మన ఓటు అనేది ఇవాళ ఓటుకు నోటుకు అమ్ముకోవడం కాకుండా మనం ఓటు ద్వారా సరైన నాయకుని ఎన్నుకోకపోతే ఏ విధంగా తెలంగాణ ఆగమైందో మనం ఇక్కడ కళ్ళారా చూస్తున్నాం. కాబట్టి మనం ఓటు వేసే ముందు ఖచ్చితంగా అన్ని రకాలుగా ఆలోచన చేసి ముఖ్యంగా ఇలాంటి దుర్మార్గపు ప్రభుత్వాన్ని మనం ఎన్నుకున్నందుకు మరి ఇప్పుడు మరోసారి ఇలాంటి పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనదే అని చెప్పి కోరుతూ ఇది ఈరోజు మార్నింగ్ న్యూస్. రేపు వెళ్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్.